సంక్షేమంలో ఏరివేత. రాంభూపాల్ గారు చెప్పండి, ఇక నుంచి కోతలు పడబోతున్నట్లేనా? ఎట్లా ఈ జరుగుతున్న పరిణామాలు? నిన్న జరిగినటువంటి కలెక్టర్ కాన్ఫరెన్స్ సారాంశం ఏంటంటే ఈ వెల్ఫేర్ స్కీమ్స్, ఇందాక ఒక వీడియో చూసాం, ఆయన ఆకాశమే హద్దుగా ఇచ్చిన హామీలు, ఇప్పుడేమో అనర్హుల్ని ఏరివేయాలి, అనర్హుల పేరుతో కోత పెట్టాలన్న ఆలోచన. దీనిపై మీరేమంటారు రాంభూపాల్ గారు? హామీలు ఇచ్చి సూపర్ 6 తో పాటు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు ఆ సూపర్ 6 లో ముఖ్యమైనవి కూడా ఇంకా కొన్ని అమలు కాలేదు. ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి అనేది ఈ రోజు తీవ్రమైనటువంటి సమస్య. ఒకవైపు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి, ఉన్న ఉద్యోగాలు కూడా కుదించబడుతున్నాయి. అనేక రంగాల్లో ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఉద్యోగాల తగ్గింపు జరుగుతుంది. ముఖ్యంగా ఈ పశ్చిమాసియా యుద్ధం వల్ల మరింత సమస్య చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వ ఉద్యోగాలు కావాలి, ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటారు. ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే 3,000 రూపాయలు ఏదైతే భృతి ఇస్తానన్నాడో అదైనా ఇవ్వాలని, కానీ ఆ భృతి గురించి మాట్లాడటం లేదు, నిరుద్యోగుల గురించి మాట్లాడడం. రోజు లక్షల ఉద్యోగాలు పేపర్లు కనపడతాయి, కానీ ఆచరణలో ఉద్యోగాల రిక్రూట్మెంట్ జరగడం లేదు. కాబట్టి సహజంగా యూత్ లో అసంతృప్తి పెరుగుతుంది. దీన్ని ఒకవైపు ఇదే జరగనప్పుడు రెండో వైపు మహిళలకు సంబంధించిన మహిళా నిధి ఏదైతే 1,500 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తానని చెప్పాడో ఈ రోజు ఆ నిధి రావడం లేదు. మరోవైపు చూస్తే డ్వాక్రా గ్రూపులకు ఇస్తున్నటువంటి గతంలో రుణాలు రద్దు చేస్తారని, పావలా వడ్డీ ఇస్తానని చెప్పినటువంటిది అది ఓవైపు అమలు కావడం, ఇవన్నీ కూడా మహిళల్లో అసంతృప్తి ఉన్నాయి. వీటి నుంచి ప్రభుత్వం దీనికి బాధ్యత వహించి వీటిని సరిదిద్దాల్సింది పోయి ఇప్పుడు వచ్చిన పథకాల్ని కూడా కుటుంబ ఫ్యామిలీ కార్డు ఆధారంగా వాటన్నిటిని వేరువేసే కార్యక్రమాలు చేస్తారంట. ఫ్యామిలీ కార్డు ఆధారం అంటే ఏమిటి? ఫ్యామిలీలో ఏ మెంబర్ అయినా ఏదో పని చేసుకుని బతకాల్సిందే, ఏదో ఒకటి పని చేయాలి. ఈ పని చేసే దాని ఆధారంగా ఆదాయం లెక్కిస్తారు. ఈ ఆదాయాన్ని ఆధారం చేసుకుని వాళ్ళ కుటుంబ ఆదాయాన్ని గణనించి దాని ప్రకారం మీరు ఆదాయానికి మించి లేదా మీరు అర్హత దాటి ఉన్నారు కనుక మీకు ఈ పథకాలు వర్తించమని చెప్పేసి తీసేసే ప్రమాదం ఉంది. ఈ రోజు చాలా మంది వలసల్లిపోయి పథకాల ఏదో ఇతర ప్రాంతాల్లో సంవత్సరంలో నెల రోజులు లేదా 2 నెలలు 100 రోజులకు మించి పని దొరకదు. మిగిలిన 260 రోజులు ఖాళీగా ఉండడం లేదా తక్కువ వేతనాలతో పనిచేస్తారు. కానీ ఆ 100 రోజుల వేతనాన్ని లెక్క తీసుకొని మొత్తం కుటుంబాన్ని లెక్క చేస్తే ఖచ్చితంగా అనేక అర్హతల ఏవైతే పథకాలకు అర్హత ఉందో కోల్పోయే ప్రమాదం ఉంది. అది ఈ రోజు ప్రభుత్వం ఈ లెక్కల ఆధారంగా ఏవైతే ఇంటింటి సర్వేలు చేసి ఈ ఫ్యామిలీ కార్డు లెక్కలకు ఏదైతే ప్రాతిపదిక తీసుకున్నారో దాని ఆధారంగా సంక్షేమ పథకాన్ని కుదించాలి. ముఖ్యంగా వృద్ధులకు వికలాంగులకు అందుతున్నటువంటి పెన్షన్ల మీద ప్రభుత్వానికి మొదటి నుంచి కన్నుంది. దాన్ని తగ్గించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతాయి. ఇప్పటికే కొన్ని తగ్గించేసినారు, రాబోయే రోజుల్లో కూడా వాటిని తగ్గించే అవకాశం ఉంది. రెండో వైపు సివిల్ సప్లై శాఖకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ద్వారా అందాల్సినటువంటి స్టోర్ లో ప్రజా పంపిణీ ఒక బియ్యం తప్ప మిగతా ఐటమ్స్ ఏవి రావడంలా. గతంలో చెప్పింది ఏమిటి? మేము సన్న బియ్యం అంటే ఈ బియ్యం కాదు, మరింత నాణ్యమైన బియ్యం ఇస్తాం, అనేక రకాల సరుకులు సప్లై చేస్తాం. మొదట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ గారు చేసిన అడావుడి ఇప్పుడు ఎక్కడ కనపడటంలా. అంటే సంక్షేమ పథకాల్లో అమలు గాని పౌర సరఫరాల శాఖలో జరుగుతున్న మెరుగైన సౌకర్యాలు అందించడంలో కానీ ప్రభుత్వం సక్రమంగా వైఫల్యం చెందింది. ఈ వైఫల్యం నుంచి కప్పిపుచ్చుకోవడానికి ప్రజల్ని దోషులుగా మార్చే చర్యల్ని ఖచ్చితంగా ప్రజలు ప్రతిఘటిస్తారు. ఎందుకంటే వచ్చిన పథకాలు అమలు కాకపోగా ఉన్న పథకాలను కూడా రద్దు చేస్తామంటే ప్రభుత్వం పట్ల ఇంకా అసంతృప్తులు పెరుగుతాయి. కాబట్టి ఈ అసంతృప్తిని డైవర్ట్ చేయడానికి ఇతర మార్గాలు ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు ఆకివీల్లో రఘురామకృష్ణరాజు గారు కానీ లేదా రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా మతం చుట్టూ ఈరోజు తిప్పి తద్వారా ఈ ప్రజా సమస్యల నుంచి పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సహజంగా స్నేహితులు వీళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ విధానం తీసుకుంటే మరింత దగ్గర అవుతాం అనుకుంటున్నారేమో. ఆ పార్టీకి దగ్గర కావచ్చు కానీ ఆంధ్ర ప్రజలకు దూరం అవుతారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన చోట తమిళనాడు అనుభవంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గుర్తించాలి. అందుకనే సంక్షేమ పథకాలను మెరుగ్గా అమలు చేయడంతో పాటు అర్హుల సంఖ్యను పెంచాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రంలో కనీసం ప్రజలు బతకడానికి కొద్ది మేరకైనా ఉపయోగం జరుగుతుంది. రైట్. విష్ణు గారు ఏమంటారు, మీరేమంటారు? సంక్షేమంలో ఏరివేత అంట, మీకు అవకాశం ఉంటే దీని గురించి కూడా మాట్లాడండి. గతంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పెద్ద నాయకులందరూ వచ్చి ఇంగ్లీష్ మీడియం మీద విపరీతంగా వ్యతిరేక ప్రచారం చేశారు. ఇప్పుడు అదే ప్రభుత్వం మళ్ళీ జగన్ గారి పాలసీని కంటిన్యూ చేస్తుంది. మరోవైపు ఏమో సంక్షేమంలో ఏరివేత మొదలు పెడతారట. ఈ రెండు మీద మాట్లాడండి సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల యొక్క దృష్టిలో వాళ్ళ యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ మీడియం కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ కూడా చదివితే బాగుంటుంది, ఉపాధికి మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి ఇతర దేశాలకు వెళ్ళినా అనే ఉద్దేశంతో ముందస్తుగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా కూడా ఎదురుదాడి చేయటము, అబాస్పాలు చేయటము, అల్లరి చేయటమే
ఈ కూటమి యొక్క దుష్ట కూటమి యొక్క లక్ష్యంగా పెట్టుకున్నారు అనమాట. అలాంటి వాళ్లతో వెంకయ్యనాయుడు గారు కూడా ఎందుకునో మరి తెలుగు 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 అని చెప్పని ఇప్పుడు ఇంగ్లీషు హైకోర్టు ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది నిన్న మొన్న. దాని మీద ఆయన మాట్లాడాలి కదా, బయటకు వచ్చి సమాధానం చెప్పాలి కదా, ఇంగ్లీష్ మానేయండి అని చెప్పాలి కదా, తెలుగే చదువుకోండి అని చెప్పాలి కదా. అవన్నీ ఏం లేకుండా ఊరికినే ప్రతి సందర్భంలోనూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని ఆయన నిర్ణయాల్ని మాట్లాడతాం. ఎంత ఉపయోగకరం. ఇంగ్లీష్ లేకపోతే ఇంగ్లీష్ చదువుకున్నటువంటి అధికారుల మధ్య ఒక ప్రజాప్రతినిధి కూడా ఇంగ్లీష్ లేకపోతే ఏ రకంగా ఉంటాడో ఒకసారి ఆలోచించాలి. ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా మెరుగుగా ఉంటాయో ఇంగ్లీష్ ఫ్లూయెన్సీగా మాట్లాడితే అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. అంతే తప్ప ఇంగ్లీష్ని శత్రువు కింద చూడటము, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పు పట్టడము ఇది సరైనటువంటి విధానం కాదు. నెంబర్ 1. నెంబర్ 2, సంక్షేమం. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఈ రోజు కాదు, ఆయన ముందు నుంచి కూడా దీని మీద మేము ఆయన తీసుకున్నటువంటి సూపర్ 6 మీద ఒక పెద్ద కార్యక్రమం చేశాం. ఏ అంశంలో బడ్జెట్ కేటాయింపు ఎంత, లబ్ధిదారులు ఎంత, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక ప్రోగ్రాం ద్వారా వివరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా తీసేయాలని చెప్పని ఫ్యామిలీ కార్డు అంటే కొంతమంది ఆ కార్డులోంచి పెళ్లి అయిపోయిన వాళ్ళు ఉంటారు, పక్కకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉంటారు, ఊర్లు మారేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా అవకాశాలు దెబ్బతీయడం కోసమే, అవకాశాలను తీసేయడం కోసమే, భారాన్ని తగ్గించుకోవడం కోసమే ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడినటువంటి మాట. కాబట్టి ఇది ఎలా సాధ్యపడుతుంది? ఒక ఉమ్మడి కుటుంబంలోంచి పెళ్లి అయ్యి పక్కకి వెళ్తే వాళ్ళకి కార్డు అవసరం లేదా, వాళ్ళకి పెన్షన్ అవసరం లేదా, వాళ్ళకి అమ్మఒడి అవసరం లేదా, వాళ్ళకి ఇతర హౌసింగ్ అవసరం లేదా? ఇలాగా సంక్షేమ కార్యక్రమాలని తగ్గించుకుంటూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది పూర్తిగా ఎన్నికల మాటకి, ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటకి, ఎన్నికల మేనిఫెస్టోకి పూర్తిగా భిన్నంగా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటున్నామంటే ఈరోజు మేము ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయినాటికి 33 లక్షల పెన్షన్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలు చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 64 లక్షల పెన్షన్లకు తీసుకెళ్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 5 లక్షల పెన్షన్ తీసేసేయడం జరిగింది. ఈ రోజు రెడీగా ఉన్నారు ఒక 4-5 లక్షల మంది వితంతువులు కానీ, వికలాంగులు కానీ, ఇతర వర్గాలు, ఇతర వేరేకి సంబంధించినటువంటి వారందరూ కూడా పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పని ఎమ్మెల్యేలు నిలదీస్తున్నారని చెప్పి వాళ్ళ పత్రికలో రాశారు. ఈ రకమైనటువంటి కార్యక్రమంలో మళ్ళీ కొత్తగా నిన్న తీసుకున్నటువంటి కాకినాడ నుంచి ప్రారంభమైనటువంటి కార్యక్రమం తీస్తే మరింతగా సామాన్యులు గానీ, ఆర్థికంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. విష్ణు గారు, నాకు డౌట్ వచ్చింది. సరిగ్గా అది కూడా కాకినాడ అంటే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రజలే కదా, ఆయన నియోజకవర్గం కూడా అక్కడే ఉంది కదా. ఇదేదన్నా వ్యూహాత్మకంగా చేస్తున్నారా లేకపోతే ఇంకే కారణంతో చేస్తున్నారు? సరే, మరి అంటే అధికారుల వాళ్ళ యొక్క డైరెక్షన్ ఏంటో, వాళ్ళ ఆలోచన ఏంటో, ప్రభుత్వం ఎందుకు డెసిషన్ తీసుకుందో పిఠాపురం నుంచి అంటే కాకినాడ పేరు చెప్పి పిఠాపురం నుంచే ప్రారంభిస్తారో ఇవన్నీ కూడా మనం కొద్ది రోజులు అయితే కానీ మనకి తెలిసి వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పెన్షన్లు తీసేసేటటువంటి లేకపోతే కొత్త ఇళ్లని తీసేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం మానుకోవాలి.